రాష్ట్రంలో ఉన్న దుర్మార్గ పాలనని పారిదోలి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. భారీ మెజార్టీ 164 సీట్లు కనీవిరిగిన రీతిలో రాష్ట్రంలో ఒక గొప్ప మెజార్టీని ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, అలాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూసాం మనం 21 సీటుకి 21 సీటు, అలాగే 2 ఎంపీ సీట్లు, అక్కడ కూడా 100కి 100 సీట్లు కూడా గెలుచుకొని మన రాష్ట్రంలోనే మంచి సక్సెస్ నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే గాజువాక నియోజకవర్గం నుంచి మన గౌరీలు పల్లా శ్రీనివాస్ గారు మనం చూసాం. ఆయన ఎంతో శాంతి స్వభావుడు, 11 చిన్నవాడిని పలికినా సరే చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గాజువాక నియోజక ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో 95,400 ఓట్లతోటి బంపర్ మెజార్టీతోటి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో గెలిపించడం జరిగింది. మరి పల్లా శ్రీని గారిని కూడా మేము ప్రభుత్వం తరపు నుంచి ఆయనకి ఏదైనా మంచి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరూ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నాం. మరి ఆయనకి మంచి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పల్లా శ్రీని గారు ఈ గెలిచిన శుభ సందర్భంగా మేము 70 వార్డు ఎలివినర్ గ్రామంలో మా కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు కేక్ కట్ చేసి మేమందరం కూడా సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సంబరాలకి విచ్చేసిన ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు దాని సందర్భంగానే మేము కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక మీదటంగా రానున్న భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని, ఈ కార్యక్రమానికి మాకు వెన్నుండి నడిపిస్తున్నటువంటి మా వార్డు తెలుగుదేశం ఇన్ఛార్జి చెట్టి గోపి గారికి, అలాగే వార్డు అధ్యక్షులు రంకల మురళీదేవి గారికి, అలాగే చెట్టి బాబు గారికి, తుంపాల చిరంజీవి గారికి, మా గౌరవ అధ్యక్షులు రాజారావు గారికి, అలాగే సీదిరప్పారావు గారు, నొన్నం జోజి గారికి, ఇక్కడ మా కార్యదర్శి ఇచ్చేసినట్టు మన గున్నం బుజ్జి గారికి, అలాగే మన శ్రామిక్ నగర్ ప్రెసిడెంట్ సంటి గారికి, దుంపా సత్యరాజ్ గారికి మా వెన్నంటే ఉండి కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నారు ఎప్పటికప్పుడు. అలాగే ప్రజలకు మేము అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్నా సరే మన పల్లా శ్రీని గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకి మేము న్యాయం చేస్తామని అందరికీ కూడా మీ విధంగా తెలియజేసుకుంటున్నాం.